హైదరాబాద్కి చేరువగా, ఇబ్రహీంపట్నం టౌన్కి అతి దగ్గరగా, ఇండ్లకి ఆనుకొని మేము మార్కెటింగ్ చేస్తున్న మొదటి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్. రండి కలిసి అభివృద్ధికి అడుగేద్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు బిఎన్ రెడ్డి నగర్ నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న, అదేవిధంగా సాగర్ హైవే నుంచి కేవలం 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో బ్రాహ్మణపల్లిలోని శ్రీ సాయి బాలాజీ హోమ్స్లో నా వెనుక కనపడుతున్న ఇల్లు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. బ్రహ్మాండమైన డైమెన్షన్స్ 30x45 డైమెన్షన్స్లో G+1 పర్మిషన్తోని 2 BHK పోర్షను కన్స్ట్రక్షన్ పరంగా చాలా బాగుంటుంది. ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలవాలంటే దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదని మా యొక్క మనవి. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వబడుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు యొక్క లొకేషన్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. మనం ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 150 గజాలలో ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. G+1 పర్మిషన్తో ఉంటుంది. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 30x45 అంటే 30x45 డైమెన్షన్స్లో 1300 స్క్వేర్ ఫీట్లో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్, అది కూడా మనకు సీసీ రోడ్ ఇవ్వబడింది. మనకు డ్రైనేజు, కృష్ణా వాటర్, అన్ని రకాల సౌకర్యాలతో అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. 2 BHK పోర్షన్ లోపల ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతుందో చూసుకోండి. మంచి ఎక్సలెంట్ మంచి ఎలివేషను, మంచి 30 ఫీట్ రోడ్డు, అది కూడా చూసుకోండి. మనకు పార్కింగ్ లోపలికి ఎంట్రెన్స్ కావడానికి మంచి మనకు ర్యాంప్ అయితే కట్టడం జరిగింది. మంచి గ్రానైట్తో విశాలంగా ఉంది. ఎక్సలెంట్ మంచి పెద్ద గేట్లు కూడా ఇవ్వడం జరిగింది. మనకు గేట్ దిమ్మల కూడా చూసుకొని మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి, విశాలమైన ఎక్సలెంట్ పార్కింగ్ 30x45 కాబట్టి మనకు ఈజీగా ఇన్నోవా కార్ పార్కింగ్ చూసుకోండి ఎంత పెద్ద పార్కింగ్తో. పార్కింగ్లో ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైటు వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మనకు మెట్లు కూడా ఇవ్వబడ్డాయి. మెట్లకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మెట్ల కింద స్పేస్ చూస్తున్నారో మనకు ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, అదేవిధంగా ఇన్వర్టర్ పాయింట్ కూడా పెట్టుకునే విధంగా ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇల్లు వచ్చేసి మనకు అబ్దుల్లాపూర్ మండలం తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. సాగర్ హైవే నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చూసుకోండి, ఇప్పుడు మనకు పార్కింగ్ ఎలివేషన్ చూసుకోండి. ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి ఎక్సలెంట్ చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు సింహద్వారం చూస్తున్నారో ఈ సింహద్వారం వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టైప్తో వాడబడ్డాయి. మంచి ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ వాడడం జరిగింది. చూసుకోండి, దీని పక్కకు ఏదైతే చూసుకున్నారో ఇది మనకు నార్త్ గల్లీ అవుతుంది. 4 ఫీట్ల గల్లీ ఇవ్వడం జరిగింది. అట్ లాస్ట్లో మనకు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇటు చూసుకుంటే ఇది 3000 కెపాసిటీ గల సంప ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప ఎందుకంటే మనకు ఇల్లుకు G+1 పర్మిషన్ ఉంది. భవిష్యత్తులో మీరు ఇంకొక ఫ్లోర్ వేసుకున్నా కానీ నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మనకు ఎంత పెద్ద సంప ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్ళునే, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. చూశారు కదా, మంచి ఫ్లోరింగ్తోని చాలా బాగుంటుంది. ఇక చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ మనం చూసుకున్నట్లయితే మనకు బిఎన్ రెడ్డి నగర్ నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఇటు హయత్ నగర్ బస్టాండ్ నుంచి కేవలం 8 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి 14 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకు అతి దగ్గరలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మన ఇంటి నుంచి 19 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అంటే ఓ 20 మినిట్స్ డ్రైవ్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఇవే రోడ్డు కనెక్టివ్ కాకుండా మనకు ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఉన్నాయి. అవేంటంటే మనకు ఆదిబట్ల TCS కేవలం 12 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా కొంగరకలాన్ కలెక్టరేట్ కానీ, కొంగరకలాన్ ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ, దానికి ఎదురుగా కేన్స్ కంపెనీ కానీ, ప్రతి ఒక్కటి కేవలం 15 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి ఎంప్లాయ్మెంట్ జోన్తో, చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీతో. ఇవే కాకుండా ఇంటికి అతి దగ్గరలో కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో సాగర్ హైవేలో మనకు KB ఇంటర్నేషనల్ స్కూల్, అదేవిధంగా శ్రీ చైతన్య కాలేజ్ కానీ, నారాయణ కాలేజ్ కానీ, అన్ని రకాల ఇంటర్నేషనల్ స్కూల్ కానీ అతి దగ్గరలో ఉంటాయి. ఇటు చూసుకుంటే మనకు లక్ష ఇంటర్నేషనల్ స్కూలు, మనకు G ఇంటర్నేషనల్ స్కూలు, ఇటు ఇంజాపూర్లో మనకు అకాడమిక్ ఇంటర్నేషనల్ స్కూల్, మంచి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ
ప్రతి ఒక్క ఫెసిలిటీ కేవలం 2 నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు విశాలమైన హాల్, లాంగ్ హాల్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇల్లు డైమెన్షన్స్ చాలా బాగున్నాయి. 30x45 డైమెన్షన్స్ చాలా అరుదుగా దొరుకుతాయి. ఈ డైమెన్షన్స్ చాలా బాగున్నాయి. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి ఎక్సలెంట్ గ్రానైటు, మంచి పట్టీలు వేసి అయితే మనకు మంచి ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. పైన చూసుకొని ఫాల్ సీలింగ్ మంచి ఎక్సలెంట్ మంచి లైట్లతో డిజైన్లతో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టు మనకు ఎంత పెద్ద టీవీ పెట్టుకునే విధంగా ఒక టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టు మనకు ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు భవిష్యత్తులో పార్టీషన్ చేసుకుంటే ఇది సిట్అవుట్ ఏరియా అవుతుంది, ఇది మనకు డైనింగ్ ఏరియా అవుతుంది. చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 రెక్కల డోర్తోని ఒక 2 పూజ చేసుకునే విధంగా ఒక మంచి పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఈజీగా ఒక 4 మెంబర్గా డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇటు నుంచి ఇటు తిన్న తర్వాత మనకు అన్ని రకాల చేతులు కడుక్కునే విధంగా ఒక మంచి వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు అక్కడ నుంచి సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్ అయితే ఇవ్వబడింది. భవిష్యత్తులో మీరు అన్ని రకాల ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి అజాగ్రత్త చేయకుండా మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నట్టయితే ఇది కిచెన్ చూసుకోండి. కిచెన్ కూడా ఎంత బాగుంది. ఈజీగా 2-3 వంట చేసుకునే విధంగా యూ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తో మంచి అందమైన టైల్స్ వాడి మంచి క్వాలిటీ గల నల్లలు కూడా వాడడం జరిగింది. అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. మనకు వాస్తు ప్రకారంగా అయినా సరే మనకు వెంటిలేషన్ పరంగా అయినా మనకు ఈస్ట్ కూడా వాష్ పాయింట్కి వెళ్ళడానికి ఒక డోర్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కటి 100% వాస్తుతోని బెస్ట్ మెటీరియల్ వాడి మంచి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది కామన్ బాత్రూమ్ చూసుకోండి. కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఉందో, అందమైన ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్ టైల్స్ వాడి వెస్టర్న్ కల్చర్తో అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెంటిలేటర్ కూడా ఎంత పెద్దగా ఇచ్చారో చూసుకోండి. ఇటు వచ్చేసి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇది వచ్చి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. మీరు చూస్తున్న వచ్చేసి మా మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి. దీనికి వాడిన డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఈజీగా 6x6 బెడ్ పట్టా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్గా చెప్పుకోవచ్చు. మంచి ఎక్సలెంట్ మంచి మార్బుల్ ఫ్లోరింగ్తోని మంచి వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని భవిష్యత్తులో మీరు కవర్ చేసుకున్నా కానీ సరిపడిన మంచి సెల్ఫ్లతోని ఫాల్ సీలింగ్ అయితే చూసుకోండి మంచి మంచి డిజైన్లతో ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఎందుకంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఎంత ఫేషియస్గా అవుతుందో చూసుకోండి. ఎక్సలెంట్. ఇందులో కూడా మంచి ఫ్లోరింగు మంచి వెస్టర్న్ కల్చర్తో అన్ని రకాల మంచి టైల్స్ వాడి నల్లలు కానీ ప్రతి ఒక్క మనకు లాటరీ కుంటి కానీ మంచి క్వాలిటీ గా వాడడం జరిగింది. ఇది వచ్చేసి మనకు అండర్ తుర్కెంజల్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది. మనకు సాగర్ అవి జస్ట్ మనకు 2.5 డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీ మంచి ఎంప్లాయ్మెంట్ చాలా బాగుంటుంది. ఈ బాలాజీ హోమ్స్లో టోటల్ వచ్చేసి మనకు 90 దాకా అంటే 90 మొత్తం 90 హౌసెస్ ఉంటాయి. అన్ని రకాల చాలా బాగుంటుంది. ఇది వచ్చి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఈజీగా ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్ వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఫాల్ సీల్ కూడా మంచి డిజైన్లతో ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో కవర్ చేసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లతోని 100% వాస్తు ప్రకారంగా మనకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి డోర్ కూడా ఎంత మంచి డిజైన్ కూడా పెట్టడం జరిగిందో. ప్రతి ఒక్కటి మనం సొంతంగా ఆలోచించి ఎలా కడతామో అలా ఆలోచించి కట్టడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది అదేవిధంగా రేటు గురించి మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. కింద చూసారు కదా 2 BHK పోర్షన్ చాలా విశాలంగా ఉంది. చూసుకోండి మనకు అందమైన ఒక హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని ఇండ్ల మధ్యలో ఎక్సలెంట్ మంచి దీన్ని సాయి బాలాజీ హోమ్స్ అని అంటారు. చాలా మంచి ఏరియా ఇది. చూసుకోండి మనకు ఫ్లోరింగ్ కూడా ఎంత విశాలంగా ఇవ్వబడిందో. మనకు ఒక సిమెంట్ ట్యాంక్ కూడా వాటర్ సిమెంట్ కూడా పెట్టడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా సమాంతరంగా ఉండడానికి ఒక మనకు పిల్లర్ కూడా రేస్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకు 100% వాస్తు వాడారని మీ దృష్టికి రావాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇక ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు. రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీని రేటు వచ్చేసి మనకు 78 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఈ ఇల్లు లొకేషన్కి రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్ ఉండఅయితే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తన ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి కన్స్ట్రక్షన్ పరంగానే సరే, లొకేషన్ పరంగానే సరే, డాక్యుమెంట్ పరంగా సరే, లోన్ పరంగా సరే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్న ఓనర్ కాల్ చేయగలరు మా యొక్క మనవి. ఇక మన బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మనకు 80% లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్కి అందిస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.